హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీ ఎమ్మీగా పాలకూర గోంగూర మంచి రెసిపీ అండి. డిఫరెంట్గా చేశాను, ఫాస్ట్గా అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసా. గిన్నె కొంచెం హీట్ అయ్యాక కొంచెం మనం ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండి, పచ్చిశనగపప్పు అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. ఇవైతే కొంచెం మంచిగా లో ఫ్లేమ్లో అయితే మంచిగా మనం వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే పచ్చిమిర్చి అండి, ఒక 4 అనమాట. ఇట్లా వాష్ చేసుకొని కట్ చేసుకుని పచ్చిమిర్చి మాడకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే మనం వీటిని చక్కగా ఈ ఆయిల్ అయితే వేయించేసుకోవాలన్నమాట. అలాగే ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 5 అండి, ఇలా ఆఫ్ చేసి వేసేసాను అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ముందుగా వేయించుకోవాలి చక్కగా. కొంచెము ఈ గోంగూర పాలకూర అండి హెల్దీగా చేస్తున్నాను, కొంచెం టేస్టీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. దేనికైనా బాగుంటుంది. ఎప్పుడు ఆకుకూరలు అనేవి ఒకే రకం కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొంచెం కలర్ మారే వరకు అయితే మనం వేయించుకోవాలండి. వేయించిన తర్వాత వీటిని గిన్నెలో పెట్టేసి కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. ఇదిగోండి, కొంచెం మంచిగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లో తీసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుందామండి. కొంచెం ఇలా అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకుందాము, కొంచెం చల్లారే వరకు. ఇప్పుడు ఈ ఆయిల్లోనేనండి మీడియం సైజు 2 ఆనియన్స్ అనమాట, ఉల్లిపాయలు అయితే 2. ఆ మిగిలిపోయిన ఆయిల్లోనే ఇవి కూడా వేసేసి మంచిగా మనము వేయించేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన అనేది పోయే వరకు అనమాట. కొంచెం మరీ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగాలి. ఇదిగోండి, ఇట్లా కొంచెం మంచిగా ఆయిల్ అయితే ఇవి వేయగాలన్నమాట. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడు ఇంతకుముందు మనం వేయించిన ధనియాలు అవి చల్లగా అవ్వాలి, ఇది కూడా చల్లగా అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని కూడా ఈ ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను. కాసేపు కొంచెం మనకి చల్లగా అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్ తీసుకుందాము. చల్లగా అయిపోయినవి ఫస్ట్ అయితే మనము వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు ఇవ్వండి. ఆ తర్వాత ఇవి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ 2 మనం యాడ్ చేద్దాం. ఇదిగోండి, మిక్సీ పట్టిన పౌడర్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీనికి మనము ఈ పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇదిగోండి, మనం మిక్సీ పట్టాక మన ఆనియన్ ఇవన్నీ కూడా పచ్చిమిర్చి ధనియాలు అనమాట, ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టేస్తుంది అనమాట. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసండి. ఇందాక మనం అన్నీ వేయించుకున్నది అనమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అండి, తాలింపు గింజలు అనమాట వేసేసాను. అలాగే ఎండుమిర్చి ఒక 2 అయితే తుంచి వేసేస్తున్నాను. ఇదిగోండి, కరివేపాకు ఒక రెమ్మ. అలాగే మన గోంగూర పాలకూర మంచి టేస్ట్ రావటానికండి ఇదిగోండి, ఎల్లిపాయలను అయితే పీల్ తీసేసి చక్క ఇట్లా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి అవి కూడా తాలింపులో వేసేస్తున్నాం. మంచి టేస్ట్ వస్తుంది అనమాట తినేటప్పుడు. ఇలా వద్దనుకుంటే క్రష్ చేసైనా మనం వేసుకోవచ్చు. ఇది కొంచెం వేగాలండి. తాలింపు దినుసులు ఇవన్నీ వేగితేనే మన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా హెల్దీ రెసిపీ కూడా అండి ఇది. గోంగూర వేసాము, పాలకూర వేస్తున్నాము. ఆకుకూరలు అనేవి కంటికి ఒంటికి అన్నిటికీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. చూసారా, ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే బాగుంటుంది ఎల్లిపాయలు. చూడండి, దానికోసం నేను పాలకూర అనమాట, ఒక చిన్న చిన్న కట్టలు 3 కట్టల పాలకూర అండి, శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ ఆకుకూరలు ఏంటంటే మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. అలాగే గోంగూర కూడా అని చెప్పాను కదండి, గోంగూర కూడా నేను ఒక కట్ట అనమాట. పాలకూర ఎంత తీసుకున్నానో గోంగూర కూడా అంతే తీసుకున్నానండి. అవి చిన్న కట్టల వలన 3, ఇది ఒకటే పెద్ద కట్ట అనమాట. అది ఇవన్నీ ఆకుకూర వేసాం కాబట్టి కొంచెం ఇది ఆడకుండా మనం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో వాటరే సరిపోతాయండి. దీనికి మనం అసలు వాటర్ అనేది యాడ్ చేసే పని లేదనమాట. చక్కగా సరిపోతుంది. మనం చపాతీకి రైస్కి కూడా కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. చూసారా, అంత ఆకుకూర కూడా ఎంత అయిపోయింది. మనమైతే ఇప్పటివరకు సాల్ట్ వేయలేదండి, లాస్ట్లో వేసుకుందాము టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే. చూడండి, ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడే మనం ముందుగా పేస్ట్
పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇది కూడా మనము వేసేయాలి దీంతో పాటే. ఆ కూర కుక్ అయ్యే వరకు అని కాదండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఇదంతా ఏంటంటే చక్కగా మిక్స్ అయిపోయి కుక్ అయిపోతుంది అనమాట. కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ అయితే మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం రెండు మిక్స్ చేసుకుంటూ కర్రీని కూడా మనం ఇలా కలుపుకుంటూ అయితే మనము చేసుకోవాలన్నమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అయితే మనం స్టవ్ దగ్గర నుంచొని ప్రాసెస్ చేసుకోవాలండి. అప్పుడే మాడకుండా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ వదిలేస్తుందండి. కొంచెం ఆగాక అప్పటి వరకు అయితే మనం ఇది ప్రాసెస్ చేసుకోవాలి. లేదంటే మూత పెట్టేసి అయినా కలుపుకుంటూ చేసుకోవచ్చు. ఆహా చూడండి, చూస్తుంటే ఎంత నేను ఇలా మిడిల్గా కలుపుకున్నానండి. కొంచెం కొంచెంగా ఆయిల్ వదిలేస్తున్నాను అనమాట. ఇంకా ఇది మాడితే అయితే బాగుండదు అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. ఒకసారి మనం కలిపేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంలో, చపాతీలో, అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, నిద్రపోతుంది అనమాట. సింపుల్గా రెడీ అయిపోయినాయి మంచి గోంగూర పాలకూర రెసిపీ అండి. ఈరోజు మనం చేసిన రెసిపీ అయితే అండి సూపర్ టేస్టీ, సింపుల్, దేనికైనా రైస్కైనా చపాతీకైనా అదిరిపోతుంది. మంచి హెల్దీ రెసిపీ అండి. ఇదేంటంటే పాలకూర గోంగూర మిక్స్ చేసి మంచిగా రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి. దేనికైనా బాగుంటుంది. అన్నంలో అయితే చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఇంకా అదిరిపోతుంది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా ఆకుకూర చేస్తే అందరు ఇష్టపడి తింటారనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్, షేర్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.